చరణ్ అయితే స్వాతితో, "అసలు నువ్వు మా అమ్మకి ఎందుకు ఆ విషయం చెప్పావు? నీకు చెప్పాను కదా! నేను నీకు ఉంటాను" అని చెప్పేసి, "ఎందుకు నువ్వు తొందరపడి మా అమ్మకి ఆ విషయం చెప్పావు" అని చెప్పేసి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు స్వాతికి. ఇక అదే టైంలో పాదు వాళ్ళ అమ్మ అటుగా వచ్చి, "ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు" అనైతే చూస్తూ ఉంటుంది. "అది కాదు చరణ్ బాబు, మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. మీరు చెప్పింది ఏది ఇక్కడ జరగట్లేదు. నాకెందుకో అనిపించింది నేను మోసపోతానేమో, నా జీవితం నాశనం అయిపోతుందేమో అని చెప్పేసి భయమేసింది" అని అంటూ ఉంటుంది. "అయితే మా అమ్మకి చెప్పేస్తావా" అని చరణ్ చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. "అవును చరణ్ బాబు నాకు చాలా భయమేసింది. అందుకే నేను మీ అమ్మ దగ్గర మన గురించి చెప్పేశాను" అని స్వాతి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. "నాకు ఈ విషయం మీద మీ మీద నమ్మకం పోయింది" అని చెప్పేసి అనేసరికి ఇక చరణ్ అయితే అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక భాను అయితే అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని అయితే బయట నుంచి వింటూ ఉంటుంది. ఇక నాకెందుకో మీరు చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, కానీ నా జీవితమే నాశనం అయిపోతుందని నాకు అనిపించింది అని అనేసరికి అదే టైంలో పాదు వాళ్ళ అమ్మ వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక స్వాతి చరణ్ మాట్లాడుకోవడం అయితే అటుగా గమనిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది అటుగా వస్తూ ఉంటుంది. ఇక పాదు వాళ్ళ అమ్మ రావడం చూసి చరణ్ స్వాతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అత్తయ్య మాట వినేసిందా, మా పెద్దమ్మ మాట వినేసిందా అనైతే అనుకుంటూ ఉంటాడు చరణ్. ఇక అలా అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక స్వాతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. భాను అయితే అత్తయ్య కానీ వీళ్ళు మాటలు వినిపిస్తే ఖచ్చితంగా తాట తీస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది భాను.